ఎన్నేసరిగా నీ బ్రతుకుల పరిస్థితుల్లో ఆయన నీకు తోడుగా ఉండి ఒంటరి స్థితిగతులలో ఆలస్య బ్రతుకుల పరిస్థితులలో సైతం దేవుడు మనల్ని ఏ రోజు విడిచిపెట్టలేదు. ఒక క్షణము ఆయన నిన్ను నన్ను మర్చిపోతే నువ్వు నేను ఇది నమ్మేంత మాత్రం ఉండేవారం కాదు. నువ్వు నేను ఆయనను మర్చిన ఆయన నిన్ను నన్ను మర్చిపోవడానికి సిద్ధంగా లేడు. ఆయన నువ్వు నేను ఆయనను ప్రేమించకపోయినా ఆయన నిన్ను మాత్రము మనసారా ఆయన నిత్యము నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్న దేవుడు ఆయన. అవును, ఒక నీళ్లు తుడవడానికి ఇష్టపడే దేవుడు, కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఆరాటపడే దేవుడు ప్రభా. మా తలంపులతో ప్రతి క్షణము పరితపిస్తున్నావు, ఆలోచిస్తున్నావు, మా గురించి చింతిస్తూ నన్ను వాక్యం సెలవిస్తూ ఉంది. మేమంటే నీకు ఎందుకో ఇంత ప్రేమ కానీ ప్రభా, ఏ మంచి లేని మా బ్రతుకులను ప్రభా నువ్వు ప్రేమిస్తున్నావు అయ్యా. అపారమైన ప్రేమ, అది ఏ మనుషుడు చూపించిన అద్భుతమైన ప్రేమను మా మీద కనపరుస్తున్న దేవుడా నీకు వందనాలు ప్రభా. యాయిరు కుమార్తెను బతికించి యాయిరు యొక్క కన్నీళ్లను తుడిచిన దేవుడు, ఎడారిలో ఒంటరి స్థితిలో ఆగరు కన్నీళ్లతో సావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న బ్రతుకుడు అయ్యా తండ్రి ప్రభా చూచిన దేవుడుగా ఎల్రోజు గారు ఆ బిడ్డను చూస్తాం అయ్యా తండ్రి ప్రభా. అనారోగ్య సమస్యలతో దిక్కుతో ఆదరణ లేక కొట్టి బిడ్డాడుతున్న రక్తస్రావం గల స్త్రీ జీవితాన్ని బాగు చేసావు ప్రభా. తండ్రి నువ్వు ఏదైనా చేయగల సమర్థుడవు ప్రభా, నువ్వు ఏదైనా చేయగల గొప్ప దేవుడవు ప్రభా. అబ్రహాముతో మీరు అంటారు, అబ్రహమా నాకే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఓ మోషే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా మీరు అంటారు ప్రభా. అవును ప్రభా, మా దేవుడు మృతుడు కాదు, నా విమోచకుడు సజీవుడు అని ఏదైనా చేయగల సమర్థుడు అని ఏదైనా చేయగల గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆ గొప్ప దేవుడు ఆయన. ఆయన మన కన్నులు తుడవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, మన బ్రతుకుల పరిస్థితులను మార్చడానికి ఆశపడుతున్న దేవుడు. ఇవైన హస్తం నుంచి ఆపేదిన మన మధ్యలోనే నిలిచిన్నాడు ఆయన. ఆయన దక్షిణాస్తంతో సహా మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నువ్వు నేను అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయడానికి ఇష్టపడుతున్న దేవుడైనా నీ నా బ్రతుకులను అయ్యో నీకు నాకు ఆధారమైన దేవుడైనా నువ్వు నేను దినముల సజీలకులో ఉండి నువ్వు దీని కలిగిన ప్రతిదీ కూడా అది ఆయుష్లు కావచ్చు, సంపదే కావచ్చు, నీకు నాకు కలిగిన ఆస్తి పాస్తులే కావచ్చు, పేరు ప్రఖ్యాతలే కావచ్చు, నువ్వు నేను అతిశయపడడానికి వీల్లేదు. ఆయన నిన్ను నన్ను దీవించాడు, ఆయన సమృద్ధిగా ఆశీర్వదించిన దేవుడైనా, నిన్ను కనికరించిన దేవుడైనా, నిన్ను నన్ను ప్రేమించిన నువ్వు నన్ను దీవించిన దేవా నీకు వందనాలు. నువ్వు నన్ను ఆశీర్వదించవయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభా. నువ్వు ఏది ఎండిన వాటిలో నుంచి జీవమును పుట్టించగలవాడు. అలసిన జీవితాలలో ఇగో సంతోషమును ఇగో తిరిగి పుట్టించగల దేవుడవు నీవయ్యా. నువ్వు నేను ఆరాధిస్తుండగా ఎరుక గోడలు కూల్చబడినట్లుగా నువ్వు నేను ఆరాధిస్తుండగా మన బ్రతుకుల పరిస్థితులు మార్చబడబోతున్నాయి. నువ్వు నేను ఆరాధిస్తుండగా ఇవాళ నాడు దావీదు ఫిలిష్తుని కంటే బలవంతుడై ఆయుధము లేకనే ఆ ఫిలిష్తుని కొట్టి చంపినట్టుగా నువ్వు నేను ఆరాధించగలిగితే నేను ఆ స్థితిగతులను ఇస్తానని మనం బద్దలు చేయడానికి ఆ దేవుడు మన మధ్యలో సిద్ధంగా ఉన్నాడు. ఆయన నువ్వు నేను ఆరాధించగలుగుతావా? నాతో కలిసి నువ్వు నేను ఆరాధించగలుగుతావా? అబలమైన దేవుని యొక్క శక్తి ప్రభావం వర్ణించడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నావా? నువ్వు నాతో కలిసి చెప్పగలవా? అబ్రహాము దైవమా, ఇస్సాకు దైవమా, యాకోబు దైవమా, నాకు చాలిన దైవమా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆయన నిత్య నిబంధనను మరచి దేవుడు కాదు. అరణ్యంలో మాటికి వాళ్ళు ఆయనను దేవుణ్ణి ఆయన శోధించినప్పటికీ, ఆయనకు బాధ పుట్టించినప్పటికీ ఆయన తన కోపాన్ని అణచుకొని తన నిబంధనను జ్ఞాపకం చేసుకునే కనికరం కలిగిన దేవుడు ఆయన. అంత మంచి దేవుడు మనకు కలిగినందుకు మన జీవితంలో ధన్యములుగా మార్చాడు ఆయన. చెప్తాం అందరం కూడా. అబ్రహాము విశ్వాసముతో తండ్రిని విడిచాడు, తండ్రి ఇంటిని విడిచింది. యెహోవా నాకు చాలిన దైవము నీవని, ఇస్తమైన మహా గొప్ప దేవుని మన శక్తితో మన బలముతో మనకు కలిగిన ఇవో బలము మన యొక్క పూర్ణ హృదయము పూర్ణాత్మతో ఆ మహోన్నతమైన నామాన్ని స్థానంగా ప్రకటిద్దాం. బలముగా దేవత దేవుని ఆరాధన చేద్దాం. Lord, we worship you. Thank you, Father. Yesaya na
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఆ నామములో శక్తి ఉంది, ఆ నామములో విజయం ఉంది, ఆ నామము బ్రతికిస్తుంది. మరొకసారి చెప్తామండి, యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. బిగ్గరగా బిగ్గరగా నామమును పలుకుదాం, బిగ్గరగా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముపై వేచి జీవించెను. అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముపై వేచి జీవించెను. అబ్రాహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రాహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా నా యేసయ్యా 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 అబ్రాహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు దేవుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి స్తుతుడై లేచెను. ఇస్సాకు దేవుడై వాగ్దానాన్ని బట్టి స్తుతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ఆ నామము నీ నా శాపాన్ని విరుగొట్టేది. ఆ నామము, ఆ నామము జీవితాన్ని సైతం అది ఆశీర్వదించే నామం. అది నువ్వు నేను పాడగలిగితే, యేసయ్యా నేను బిగ్గరగా ఒకవేళ పిలవగలిగితే, యేసయ్యా మోసపు జీవితం అన్నాను, అయ్యా అతని శాపగ్రస్తమైన నా జీవితం, అయ్యా అతని పాపగ్రస్తమైన నా జీవితం, అయ్యా నువ్వు బాగు చేయగల దేవుడు నీ పాదం చెందకు వచ్చానయ్యా అన్నాడు ప్రభా. అన్నాడు అయ్యా అతని ప్రభా ఏ దిక్కు లేక, ఆదరణ లేక, అయ్యా అతని అయ్యా అతని ఆదరణ లేక ఆ కృష్ణరోగులు ప్రభా ఊరంతా వెలువేసింది. కానీ ఇదిగో తండ్రి ప్రభా నువ్వు బాగు చేయగలవాడవని, నువ్వు సహాయం చేయగలవాడవని ఇదిగో తండ్రి యేసయ్యా, ఓ దావీదు కుమారుడా, ఓ యేసయ్యా నచ్చినడమైన యేసు మమ్మల్ని కనికరించు అని అడిగినప్పుడు తండ్రి నువ్వు దోషమేదయ్యా, మనుషుల వల్ల నువ్వు మాట వచ్చే దేవుడు కాదయ్యా, మనుషుల వల్ల నువ్వు దూరం పెట్టే దేవుడు కాదయ్యా. తండ్రి నువ్వు కనికరించి శాపాన్ని పాపాన్ని కొట్టేశావు. దిక్కుతో చిన్న స్థితిగతులలో ఉన్న వారిని అయ్యా అతని బ్రహ్మ కనికరించిన దేవుడు అయ్యా. ఇలాంటి వారి లోకంలో ఎవరున్నారయ్యా అని అంటాడు. నువ్వు నా స్వాస్థ్యము, నువ్వు నా సత్తు అని అంటాడయ్యా. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను విడవను, నేను ఏడవాలని వార్తను చేస్తావయ్యా. నీలాంటి వారి లోకంలో ఎవరున్నారయ్యా? నీలాంటి ప్రేమికులు ఎవరున్నారు ప్రభా? నీలాంటి స్నేహితులు ఎవరున్నారు ప్రభా? నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నీ బలమైన నామాన్ని, నీ మధురమైన నామాన్ని ఈ సమయం నేను ఆరాధిస్తున్నాను రాజా. What a wonderful God. Thank you, Lord. झूठे तेरे कन्ना తీయని వెండి పసిడి కన్నా విన్నది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. బిగ్గరగా అందరం చెప్తాము. झूठे तेरे कन्ना తీయని
పసిడి కన్నా నిండాది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు, యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవే మా బలము దేవా మా కాదు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమే బ్రోకెదను చెప్పండి కొడుతూ పాడాలి అందరూ కూడా. బ్రోకెదము ఆకాశము కన్నా ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహలకనున్నది ఉన్నతమైనది యేసుని నామము ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహలకనున్నది ఉన్నతమైనది యేసుని అందరూ నామము యేసు అసాధ్యుడవయ్యా, యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవే నా బలము దేవా మా కాదు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమే బ్రోకెదను ప్రాణమే బ్రోకెదను యేసు అసాధ్యుడవు, యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవే నా బలము దేవా నా కాదు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమే బ్రోకెదను ప్రాణమే బ్రోకెదను రెండు చేతులు పైకి చాపి వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, ఆయన ప్రేమ సంద్రాల కంటే లోతైనది, ఆయన యొక్క నామము చుట్టి తేట కంటే మధురాతి మధురమైన నామం అది. చెప్పగలుగుతావా? అది ఆకాశము కంటే విశాలమైనది, అది అద్భుతములు చేయనామము, అది ఆశ్చర్యకరములు చేయనామము, అది ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచినామము, అది మృతులను సజీవులుగా మార్చినాము. అది చెప్పగలుగుతావా? అందరూ కూడా బిగ్గరగా అందరూ
అందరం స్వరమెత్తుతూ లోకమంతటికి రక్షణ మార్గం అని నామము ప్రభా, అది బ్రతికించే నామమయ్యా. అన్ని నామముల శక్తి ఉంది ప్రభా, నీ నామముల జీవం ఉంది ప్రభా. ఇగో నమ్మికొనిచ్చిన విడువని నామము నీ నామము అయ్యా. నీ నామముని నమ్ముకుంటే అయ్యా నువ్వు సిగ్గుపడనివ్వండి నీ నామము ప్రభా. ఓడిపడిచ్చేది కాదు నీ నామము ప్రభా. చెప్పగలుగుతాం అందరాన్ని చేతులు పైకి చాపి. లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. అసాధ్యమైన నామాన్ని ఒక్కసారి బిగ్గరగా యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని బిగ్గరగా జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షకా నీవే నా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమెల్లే మ్రోక్కెదము, ప్రాణమెల్లే మ్రోక్కెదము. జుంటెత్తెనే కన్నా తీయనిది, వెన్ని పసిడి కన్నా మేనాది, పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము, యేసుని నామము. మించిన బలవంతుల చేతుల నుండి తప్పించిన నమ్మదగిన దేవుడు నీవే మా ఆధారముగా, మా దిక్కుగలడు మాకున్నందుకు తెలియజేస్తున్నాం. జీవిత యాత్రలో అలసిపోయి దిక్కుతోచని స్థితిలో ఆధారం లేకుండా నీ వైపు మా కళ్ళెత్తుకుంటూ దాసి తన యజమానురాల వైపు చేతులు చాపినట్లుగా, దాసుడు తన యజమానుల వైపు చేతులు చాపుతూ కళ్ళెత్తినట్లుగా భూమాకాశంలో సృష్టించి నీ వైపు మన చేతులు చాపుతున్న మక్కలు పెడుతున్నాను. ఏ మనుషులు నమ్మదగిన వారు కారు కానీ నేను నమ్ముకున్నాను లేదా మిమ్మల్ని సిగ్గుపడలేవు. నేను నమ్ముకున్నందుకు మమ్మల్ని సిగ్గునందని ఇవ్వమని వాక్యం తెలుసుకోవాలి. నీ మీద మానుకొని ఈ సమయంలోనే పాదాలు పడుకుని అడుగుతున్నాను. తండ్రి, దావీదు భక్తుడు అంటాడు, నీ యెహోవా ఏదో ఒక వరం అడిగి తిని నా జీవిత కాలమంతా కూడా నా దేవుడి సన్నిధిలో ఉండాలని, ఆయన నామాన్ని నా జీవితాంతము నా నోట ఆయన కీర్తన ఉండాలని, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండాలని ఇక దావీదు భక్తుడు వచ్చినట్టుగా మేము చెప్పాలని ఆశపడుతున్నాం. మా పరిస్థితులు ఏమైనా, మా ఇబ్బందులు ఏమైనా, ఎరుకులు ఏమైనా, తండ్రి ఏది ఏమైనా ప్రభా, మా ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఏ స్థితిలోనైనా ప్రభా మేము నేను ఆరాధించాలని ఆశపడుతున్నాం. మీరు రాకడ వరకు ప్రభా మా స్థితిగతులలో అది బాధైనా, వేదనైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా
అది కన్నీళ్ళైనా వస్త్రహీనతైనా ఏదైనా ప్రభా అయ్యా ప్రతికూల స్థితిలో నా బాధను బట్టి నా రోగమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను చెప్పండి. ఏ పరిస్థితులైనా దేవాన్ని నేను ఆరాధించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నన్ను విడుబడు మమ్మల్ని ఎడబాయడని మేము నమ్ముతున్నాం. ఆయన చెయ్యి అది బాహుబలం కలిగినదని మేము నమ్ముతూ నీ చేతులకు మా జీవితాలు సమర్పించుకుంటాం. తండ్రి నమ్మకమైన దేవుడు నీ ఉంటే మాకు ఇచ్చాలని మరోసారి ఒప్పుకుంటూ మీరు మాకున్నందుకు మేమేమి కనుగొనలేదు కానీ మీరే మమ్మల్ని కనుగొన్నారు తండ్రి. మేము నేను ఏర్పరచుకోలేదు కానీ మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సొత్తుగా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని మార్చుకున్నందుకు నీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నా చూడలేసిన మమ్మల్ని ఈ స్తుతి ఆరాధన